गणानायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय। హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు వినాయక చవితి కదా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. అంటే ఈ చవితి రోజు, వినాయక చవితి రోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ ఊహించుకోండి, ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ పండగ రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈ పండగ రోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ పండగ రోజు వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పండగ రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవానీ మాత. టూ కార్డ్స్ వచ్చాయి, ఓకే తీస్తాను. గతంలో అయితే ఈ పర్సన్ మనీ మైండెడ్గా ఉండి రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారు. దీనివల్ల మీరు బాధపడతారు అని తెలుసు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మనీ అనేది మనీ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వలన వీళ్ళు మీకు దూరం అనేది పెరుగుతూ వచ్చిందనమాట. చూస్తాను ఇంకా కార్డ్స్ తీయాలి కదా. థర్డ్ పర్సన్ కార్డు కూడా వచ్చింది. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీగా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళు థర్డ్ పర్సన్ అంటే పిల్లలు ఉంటే పిల్లలుగా తీసుకోండి. ఇక్కడ మ్యారేజ్, అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ ఎవరైనా చూడొచ్చు. చాలా వరకు నిన్న వచ్చినట్లుగానే వచ్చాయి, కొన్ని కార్డ్స్ రాలేదు. చూద్దాం ఇంకా. ఓకే అండి, ఇక్కడైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఈరోజు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ చవితి రోజు వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, వీళ్ళు ఏంటంటే గతంలో మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ అనేవి గతంలో నుంచి ఇప్పటి వరకు వీళ్ళ లైఫ్లో మనీ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారండి. వీళ్ళు అట్ ప్రజెంట్ మూమెంట్లో అయినా సరే చాలా మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతుల్లో మనీ కూడా నిలకడగా ఉండట్లేదు అండ్ వీళ్ళలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు అనేవి వచ్చాయి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళ లైఫ్లో. ఇప్పుడు ప్రెజెంట్ మార్పులు వస్తున్నాయి. అంటే మీ వైపుగా నిలబెట్టుకోవాలి, మీ వైపుగా మళ్ళీ స్ట్రాంగ్ బాండ్ కావాలి అని అనిపిస్తోంది వీళ్ళకి. అండ్ మీరు కూడా గతంలో నుంచి రిలేషన్షిప్ బ్రేక్ అయిన దగ్గర నుంచి అండ్ గతంలో కూడా మీరు వీళ్ళ గురించి చాలా బాధను అనుభవించారు, చాలా పెయిన్ అనుభవించారు వీళ్ళ పట్ల. అండ్ మనీ విషయంలో కూడా మిమ్మల్ని ఏమన్నా మనీ అడిగి ఉండొచ్చు.
కొద్దో గొప్ప మనీ అడిగి ఉండొచ్చు. దాని గురించి కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. అంటే ఆ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా సహాయం చేస్తారా, అంటే గతంలో సహాయం చేసున్నారు మీరు, అది మళ్ళీ తిరిగి ఇవ్వాలేమో, వెనక్కి తిరిగి ఇవ్వాలేమో, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరు బాధపడ్డారు, ఆల్రెడీ బాధపడ్డారు అండ్ ఇంకా పడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ నేనేం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్ పట్ల, నాకేమీ అర్థం కావట్లేదు, రిలేషన్షిప్ అనేది పూర్తిగా నా చేయి దాటిపోయింది అండ్ బ్రేక్ అయిపోయింది రిలేషన్షిప్ అనేది. అంటే గతంలో నేను బ్రేక్ చేసుకోవాలి అని ఆలోచించాను. అంటే అన్ని వైపులా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనీ వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వైజ్గా ఆలోచించారు ఈ పర్సన్. దానివల్ల ఏంటంటే మీకు దూరంగా ఉండటం, మీ వైపుగా మాటలు లేకుండా ఉండటం, మిమ్మల్ని పట్టించుకోకపోవటం, ఇది ఏ విధంగా అయినా వస్తుందండి. అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, లవర్స్ అయినా ఎవరైనా చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని గతంలో మీ దగ్గర సహాయం తీసుకొని ఉండొచ్చు. ఆ సహాయం తీసుకున్నా సరే ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. అంటే నా వైపుగా ఆ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు లేరు, నా వైపుగా మనీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అంటే మనీ వైజ్గా వీళ్ళకి అప్పులు ఉన్నా సరే అవి తీర్చడానికి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. చేతిలో పని కూడా లేదు వీళ్ళకి. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో చేతిలో పని కూడా లేదండి వీళ్ళకి. ఏ పని దొరకట్లేదు అండ్ ఏ దారి లేదు పనిని సంపాదించుకోవడానికి. ఏమీ అర్థం కావట్లేదు, ఎలాంటి ఆలోచనలు రావట్లేదు. దానికి ఇంకా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. ఓకేనా? మిమ్మల్ని అంటే హస్బెండ్ వైఫ్ అయితే మిమ్మల్ని ఎలా పోషించాలి, ఎలా రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి, వర్క్లో అనేది చాలా డౌన్ అయిపోయాను, వర్క్లో కూడా అండ్ మనీలో కూడా చాలా. అంటే ఇప్పుడు హౌస్లో అనేవి చాలా ఇంటి రెంట్ అని కానివ్వండి, పాలకని కానివ్వండి, సరుకులకు కానివ్వండి, దానికి తగ్గట్టు మనీ రావట్లేదు వీళ్ళకి ఇప్పుడు. గతంలో కానివ్వండి, ఇప్పుడైనా సరే ఏదో చిన్న కొంచెం వరకే వస్తుంది. ఎంత వర్క్ చేసినా సరే, ఎంత ఎక్కువగా వర్క్ చేసినా దానికి తగ్గ ఫలితం రావట్లేదు, చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ వర్క్ ఉన్నా సరే, ఎంత వర్క్ చేసినా సరే దానికి తగ్గట్టుగా ఫలితం రావట్లేదు, చాలా తక్కువ మనీ వస్తుంది, చాలా తక్కువగా ఏదైనా వస్తుంది అన్న వైజ్గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనీ ప్రాబ్లమే ఎక్కువగా కనిపిస్తుంది. నాకు మనీ విషయం గురించి ఎక్కువగా బాధపడుతున్నారు అండ్ బయట వ్యక్తులకు కూడా వీళ్ళు మనీ ఇవ్వాల్సి ఉంది. మీకే కాదు, బయట వ్యక్తులకు కూడా మనీ ఇవ్వాల్సి ఉంది. దాని గురించి వీళ్ళకి ఇంటి దగ్గరికి రావటం, మనీ ఎప్పుడు ఇస్తామని అడగటం, అలాంటివి గొడవలు జరుగుతూ ఉన్నాయి. బయట వ్యక్తులతో గొడవలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మీతో చాలా సంతోషంగా ఉన్నారు, మీతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలా మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ అయితే బాగుండు, మళ్ళీ రిలేషన్షిప్ రీబోత్ చేస్తే బాగుండు, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మీతో నిలబెట్టుకుంటే బాగుండు అనే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ ఎలా నిలబెట్టుకోవాలి, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎలా నిలబెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏమీ అర్థం కావట్లేదు. మిమ్మల్ని మనీ వైజ్గా చూసుకోవాలి, ఒకవేళ వాళ్ళ లైఫ్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళినా మళ్ళీ మిమ్మల్ని మనీ వైజ్గా చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి. నేను ఈక్వల్గా సమానంగా ఇద్దరికి మనీ ఇవ్వలేను, అంటే థర్డ్ పర్సన్కి ఇవ్వలేను అండ్ మీ వైపుగా కూడా మనీ తీసుకొచ్చాను కాబట్టి, నా లైఫ్లోకి నేను తీసుకొచ్చుకున్నాను కాబట్టి నేను వాళ్ళ వైపుగా కూడా మనీ ఇస్తూ ఉండాలి, మీ వైపు కూడా మనీ ఇస్తూ ఉండాలి. నేను చేసేది చిన్న చితక పని, అంటే పెద్ద ఉద్యోగాలైనా ఉండొచ్చు, లేకపోతే చిన్న ఉద్యోగాలైనా ఉండొచ్చు. పెద్ద ఉద్యోగాలైనా సరే పనికి తగ్గ, శ్రమకి తగ్గ ఫలితం ఉండట్లేదు. దానికి నేను ఎలా నిలబెట్టుకోవాలి, మనీ విషయంలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చి రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయినట్లుగా కనిపిస్తోంది నాకు ఇక్కడ ఎక్కువగా. అండ్ చాలా బాధపడుతున్నారు వాళ్ళు అట్ ప్రెజెంట్ మూమెంట్లో, చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చెప్పాను కదా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళని చాలా మోసం చేస్తున్నారు అండ్ వీళ్ళు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. బాధల్లో అనేది కూరుకుపోయి ఉన్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎవరు చేయూతనిచ్చేవాళ్ళు లేరు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనిపిస్తుంది. ఒకవైపు మీ వైపుగా స్టెప్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని రిలేషన్షిప్లోకి రీస్టార్ట్ చేసుకుంటే
మళ్ళీ గతంలో ఉన్నట్టు అంటే ఇప్పుడున్నంత ఎక్కువ బాధలు కాకుండా కొంచెం కొద్దో గొప్ప అయినా సరే రిలీఫ్ వస్తుందేమో, రిలీఫ్ అవుతానేమో ఈ బాధల నుంచి అన్న వైజ్‌గా కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్‌షిప్, రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఎలా? ఏ విధంగా చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అన్న వైజ్‌గా ఆలోచిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా చాలా అంటే చాలా డిప్రెషన్‌గా ఉన్నారు వీళ్ళు. అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. అండ్ వీళ్ళు సిగరెట్స్ కానివ్వండి, లేకపోతే మందు కానివ్వండి, అలాంటి అలవాట్లుంటే వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. ఎక్కువగా వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. అండ్ వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. గతంలో మీరు చాలా ప్రయత్నాలనేవి చేశారండి నిలబెట్టుకోవాలి అన్న వైస్‌గా. కానీ వీళ్ళే ఆహ్, వీళ్ళే కావాలని రిలేషన్‌షిప్‌లో నుంచి మీరు వాకవే చేసేలాగా చేశారు. ఎందుకంటే సమానంగా, ఈక్వల్‌గా నేను ఇద్దరికీ ప్రేమని పంచలేను అండ్ మనీని కూడా ఇవ్వలేను. కారణం కారణం ఇప్పుడు అర్థమై ఉండొచ్చు కదా మీకు? ఇద్దరికీ సమానంగా నేను ఏది ఇవ్వలేను. ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, థర్డ్ పర్సన్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే వాళ్ళ వైపుగా నేను మనీ ఇవ్వలేను. వర్క్ చేసుకొచ్చి వాళ్ళ వైపుగా మనీ ఇవ్వలేను ఎక్కువగా. మీ వైపుగా నేను మనీ ఎక్కువగా ఇవ్వలేను. దాని గురించి ఎక్కువగా నేను ఆలోచించి మీరు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నా సరే అంటే మీరు వాకవే చేసి వెళ్ళిపోతున్నా సరే సైలెంట్‌గా ఉన్నాను. ఓకేనా? చెప్పాను కదా! ఆ వర్క్‌కి తగ్గట్టు ఫలితం రావట్లేదు. ఈళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి ఇంకా ఎక్కువగా చేస్తున్నా సరే దానికి తగ్గట్టు ఫలితం రావట్లేదు మనీ విషయంలో. ఇప్పుడు 200, 400 పైకి చేస్తున్నారు వర్క్. దానికి వాళ్ళకి వచ్చేది 300, 400 అలా వస్తుంది. అది మీకు ఇవ్వాలా అర్థం కావట్లేదు. వాళ్ళకి ఇవ్వాలా అర్థం కావట్లేదు. వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా! మీకు ఇవ్వకపోయినా పర్వాలేదు. వాళ్ళకి ఇవ్వాలి కదా! నువ్వు మనీని ఏం చేస్తున్నావు? థర్డ్ పర్సన్స్ ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్స్ కానివ్వండి, నువ్వు మనీని ఏం చేస్తున్నావు? తాగుడు అలవాటు ఉంటే తాగుడుకి ఆగం చేస్తున్నావు అన్న వయసుగా అడుగుతారు. తాగుడు లేకపోతే వేరే విషయాల గురించి ఇంకా అడుగుతూ ఉంటారు. లోతుగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు థర్డ్ పర్సన్. కాబట్టి వీళ్ళేంటంటే మీరు వాకవే చేస్తున్నా సరే ఈ పర్సన్స్ సైలెంట్‌గా ఉన్నారు. బ్రేక్ చేసుకొని రిలేషన్‌షిప్‌లో నుంచి వెళ్ళిపోయినా సరే సైలెంట్‌గా ఉన్నారు. ఏమీ సమాధానం చెప్పలేదు. అండ్ మీరు అడిగినా సరే వెళ్ళిపోమంటావా? ఉండమంటావా? అన్నా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. మీరు వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండిపోయారు అలాగంతే. అండ్ దీనికి ఎందుకంటే నేను పోషించలేను. థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు నా లైఫ్‌లో. వాళ్ళని పోషించాలి, మిమ్మల్ని పోషించాలి. నేను ఈక్వల్‌గా సమానంగా ప్రేమని పంచలేకపోతున్నాను. మీరా థర్డ్ పర్సనా అంటే నాకిక్కడ వచ్చిన కార్డ్స్‌ని బట్టి చెప్తున్నాను. నాకు థర్డ్ పర్సన్ కొంచెం ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కాబట్టి అండ్ మ్యారేజ్ చేసుకొని ఉన్నాను కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు దూరం అవుతున్నా సరే, మీరు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నా సరే నేను సైలెంట్‌గా ఉన్నాను రిలేషన్‌షిప్ పట్ల అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. నేను స్టక్ అయిపోయాను చెప్పాను కదా! నేను ఎటూ మాట్లాడలేక, నేను ఎటూ స్టెప్ తీసుకోలేక నేను స్టక్ అయిపోయాను. మీ వైపుగా రాలేకపోయాను. వాళ్ళ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ వైపుగా చెప్తే సమస్య అనేది తీరిపోయేది. కానీ నేను వాళ్ళ వైపు సమాధానం చెప్పలేను. అలా అని మిమ్మల్ని రిలేషన్‌షిప్‌లో ఉంచలేను. ఎందుకంటే మనీ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఒకరోజు పని ఉంటే ఇంకో రోజు పని ఉండదు. అలా అన్నమాట. అందుకని నేను స్టక్ అయిపోయాను. ఓకేనా? అందుకని రాత్రులు వీళ్ళకి నైట్ టైమ్ నిద్ర పట్టట్లేదండి. ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వీళ్ళు చేసిన తప్పు గురించి కానివ్వండి, మీరు వాకవే చేస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉన్నాను. నేను ఏమీ సమాధానం చెప్పలేదు. ఏమీ మాట్లాడలేదు. అండ్ మిమ్మల్ని లైఫ్‌లో ఉంచుకోవాలి అని అనిపించినా సరే, మీరు వాకవే చేస్తుంటే బాధతో అలాగే సైలెంట్‌గా ఉన్నాను కానీ, రిలేషన్‌షిప్ గురించి ఏ స్టెప్ తీసుకోలేదు అని ఆలోచిస్తున్నారు. మీ మనసులో ఏముంది రిలేషన్‌షిప్ గురించి? మళ్ళీ మీరు రీస్టార్ట్ చేస్తారా లేదా? మళ్ళీ నా లైఫ్‌లోకి మీరు వస్తారా లేదా? ఒకవేళ నేను రీబర్త్ చేస్తే రిలేషన్‌షిప్‌లోకి మీరు వస్తారా లేదా? మీ మనసులో ఏముంది? మీరు రిలేషన్‌షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు మూవ్ ఆన్ అయిపోయారా? లేదా రిలేషన్‌షిప్ గురించి బాధపడుతున్నారా? అన్న ఆలోచనలో ఉన్నారు ఈ పర్సన్స్.
అండ్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, పూర్తిగా ఎండ్ అయిపోయింది. చెప్పాను కదా, ఎండ్ అయిపోయినా సరే నేనేం చేయలేక సైలెంట్గా అలాగే ఉండిపోయాను. నేను ఏమీ చెయ్యలేకపోయాను, ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోలేకపోయాను. మీరు వాకవే చేస్తున్నా సరే నేను సైలెంట్గా అలాగే ఉండిపోయాను. ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని రిలేషన్షిప్లో ఉండమని చెప్పలేకపోయాను. మీరు వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ రావద్దు అని చెప్పలేకపోయాను. సరే ఉండమని చెప్పలేకపోయాను, రావద్దు అని చెప్పలేకపోయాను. హెల్ప్లెస్ ఫీల్ అయిపోయాను. నేను ఏమీ చెప్పలేకపోయాను మీతో. థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి, థర్డ్ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని లైఫ్ పార్ట్నర్స్ని ఎవరు వదులుకోరు కాబట్టి, అది మీకు మీ అంచనాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. మీరు ఏంటి వాళ్ళ లైఫ్లో అనేది మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకోలేక సైలెంట్గా ఉండిపోయాను. రిలేషన్షిప్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాను. హెల్ప్లెస్ ఫీల్ అయ్యాను. అండ్ మీతో ఒక స్ట్రాంగ్ బాండ్ ఉండేది. అంటే మీరు వాళ్ళకి మీకు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు గతంలో. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్స్లో కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ వాళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు, మీ గురించి ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు, ఫీలింగ్స్ వచ్చినప్పుడు, ఎమోషన్స్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అవి మీకు కూడా వస్తాయి. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీరు మూవ్ ఆన్ అయిపోవాలని ప్రయత్నం చేసినా సరే అవ్వనివ్వదు. నాకు ఎందుకు ఇలా సడన్గా వస్తున్నాయి అన్న ఆలోచన వస్తుంది మీకు. ఎందుకంటే నేను మూవ్ ఆన్ అయిపోయి వచ్చాను, వాకవే చేసి వచ్చాను, కానీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందని మీకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కూడా రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే గతంలో వీళ్ళు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి, వీళ్ళ మొండితనానికి కానివ్వండి, వీళ్ళ పొగరుకు కానివ్వండి, వీళ్ళ ఈగోకి కానివ్వండి, మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇప్పుడు మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళైతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు మొండిగా ఉండొచ్చు, ప్రేమను చూపించకూడదు, కేరింగ్ చూపించకూడదు అని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దాంట్లోనే గిరిగీసుకొని దాంట్లోనే ఉండొచ్చు. కానీ మీరు వాకవే చేసేసి మీ లైఫ్లో మీరు ఉండకూడదు. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండకూడదు. ఎంతసేపటికి వాళ్ళ వెంట పడుతూ ఉండాలి, వాళ్ళ వైపుగా ఆలోచిస్తూ ఉండాలి. మీ జీవితం మీరు నాశనం చేసుకోవాలి. వాళ్ళ జీవితం అంటే వాళ్ళు థర్డ్ పర్సన్ మాత్రం వదిలేసి రారు. అంటే థర్డ్ పర్సన్ని వదిలేసి రమ్మని ఎవరు అడగరు. ఎందుకంటే అది ఫ్యామిలీ కాబట్టి. వాళ్ళని ఎలా చూస్తున్నారో అలాగే చూడమని మీరు అడుగుతూ ఉండొచ్చు. కానీ అది నేను ఇవ్వలేను కదా అని ఆలోచిస్తున్నారు. ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఒక ఆఫర్ ఇస్తారేమో అని ఆలోచిస్తున్నారు. మీరు మాత్రం ఏ స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఏ నిర్ణయం తీసుకోరు, అంటే మీరు ఏ స్టెప్ తీసుకోరు. మీ వైపుగా అన్ని దారులు మూసేశారు, వాళ్ళు వైపుగా రానివ్వకుండా. అంటే వాళ్ళని రానివ్వకుండా మీ వైపుగా. ఎందుకంటే మీరు అనుభవించి ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోయింది. వచ్చినా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అయినా మళ్ళీ అంతే, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా వెళ్ళిపోతాను అన్న విధంగా ఆలోచిస్తారని మీరు అనుకుని వెళ్ళిపోయారు రిలేషన్షిప్ల నుంచి. చెప్పాను కదా, మీరు కూడా మీరు చాలా మంచి పర్సన్స్ అండి. చాలా మంచిగా ఉండేవాళ్ళు, చాలా యాక్టివ్ పర్సన్, చాలా ఒక అందమైన పర్సన్. అలాంటి వైజ్గా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా మంచి పర్సన్స్. ఓకేనా, మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్ పట్ల అని ఆలోచిస్తున్నారు మీరు రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. మీరు వాకవే చేసేసారు రిలేషన్షిప్ పట్ల. నేను ఎలా మళ్ళీ నిలబెట్టుకోవాలి, మీరు వాకవే చేసేసారు కదా. మీలాంటి పర్సన్స్ నాకు మళ్ళీ దొరకరు లైఫ్లో. ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ కానివ్వండి, ఒక మదర్ లాగా, ఫాదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఎలా అయితే వీళ్ళని చూసుకున్నారో దాన్ని చాలా మిస్ అవుతున్నారండి వీళ్ళు. దాన్ని ఎక్కువగా మిస్ అవుతున్నారు ఈ పర్సన్స్. అది మళ్ళీ తిరిగి పొందాలి అని అనుకుంటున్నారు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఈక్వల్గా నేను సమానంగా ప్రేమని, మీరు వచ్చినా సరే ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను. ఎందుకంటే నేను ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి బయటికి చూపించే వ్యక్తిని కాను. మీరు ఎంత చూపించినా సరే, నాకు చూపించాలి అని అనిపించినా సరే నాలో నేను అణుచేసుకునే మనిషిని, నాలో నేనే
ఈ నాలో నెల అణిచేసుకుంటాను అంతే. మొండి పర్సన్ లాగా ఉండిపోతాను అంతే. నా స్వభావం మారదు. రిలేషన్షిప్లో నుంచి మళ్ళీ రీబౌట్ చేస్తే మళ్ళీ నా స్వభావం అలా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు వాకవే చేసే అవకాశం ఉంది. వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ వస్తుంది, ఒంటరిగా అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను, నా పక్కన ఎవరూ లేరు, నన్ను అందరూ ఒంటరి వాళ్ళని చేసేసారు, అంటే ఒంటరి దాన్ని చేసేసారు, ఒంటరి వాడిని చేసేసారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళకి చెప్పాను కదా, మీరు ఈ రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మీ అందరికి మీరే లైఫ్లో నుంచి వాకవే చేశారు, మీ అందరికి మీరే బ్రేక్ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరే బ్రేక్ చేసుకున్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్ పట్ల ఏమీ అర్థం కావట్లేదు, మీరు స్టెప్ తీసుకోరు. రిలేషన్షిప్ పట్ల ఏమీ అర్థం కావట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి అండ్ మీ వైపుగా ఎలా రావాలి అర్థం కావట్లేదు. నిలబెట్టుకోవాలి అని ఉంది ఒకవైపు, ఇంకొక వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, మరి ఎలాగా ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి. మీ వైపుగా చూస్తే వాళ్ళు ఏంటంటే మీకు ఎదురుపడినప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను, మనీ విషయంగా ఇంకా వేరే విషయంగా అయినా సరే నేను హ్యాపీగానే ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని బయటికి మాత్రం పోర్ట్రే చేస్తున్నారు ఈ పర్సన్స్. అంటే ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఎదురెదురుగా హౌస్ల వాళ్ళు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో హౌస్లో వాళ్ళు కానివ్వండి, అంటే వాళ్ళు వస్తూ ఉంటూ కనపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. అంటే మీ మధ్యన ఏదైతే బ్రేకప్ అయిపోయిందో మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో సంతోషంగా ఉండాలి, గతంలో రిలేషన్షిప్ ఎలా ఉందో అలా రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ మీ వైపుగా మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని అంటే మంచి ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఈ పర్సన్స్. అండ్ ఫ్యామిలీని ఒప్పించాలి కదా, ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి, ఫ్యామిలీ వైపుగా ఎలా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ అయినా అయ్యుండొచ్చు, క్యాస్ట్ ఫీలింగ్స్ లేని వాళ్ళు మనీ వైజ్గా చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎక్కువగా మనీ ఉండొచ్చు, లేదా మీకు తక్కువగా మనీ ఉండొచ్చు, లేకపోతే మీకు ఎక్కువగా ఉండి వాళ్ళకి మనీ తక్కువగా ఉండొచ్చు, అలా అన్నమాట. మీ వైపు ఫ్యామిలీని ఒప్పించాలి, వాళ్ళ వైపు ఫ్యామిలీని ఒప్పించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని మ్యారేజ్ కాని వాళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. అండ్ చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా, వాళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎవరికైతే మ్యారేజ్ కాని వాళ్ళకి సిగరెట్ అలాంటివి, స్మోకింగ్ అలాంటివి ఉంటే వాటికి కొంచెం ఎడిక్ట్ అవుతున్నారు వీళ్ళు. డిప్రెషన్ లాగా అనిపిస్తుంది వీళ్ళకి, ఏమీ అర్థం కావట్లేదు. మానసికంగా శారీరకంగా వీళ్ళు కూడా సేమ్గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ పాజిటివ్ కన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇక్కడ బాధ ఎక్కువగా వచ్చింది. ఇవాళ బాధ ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళకి, మనీ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది, వీళ్ళలో చేంజెస్ అనేవి వస్తున్నాయి, మార్పులు అనేవి వస్తున్నాయి. అది ఎంతవరకు దారి తీస్తుంది అనేది మనం ముందు చూడాలి. మీకు కూడా నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టకపోయింది ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే అక్కడ వాళ్ళు తలుచుకున్న వెంటనే మీకు కూడా ఆ సిగ్నల్స్ అనేవి అంది, మీకు కూడా నైట్ టైం నిద్ర పట్టకపోవటం, సడన్గా మెలకువ రావటం, సడన్గా నిద్రలో మెలకువ రావటం, సడన్గా లేచి కూర్చోవటం, సడన్గా కళ్ళంట నీళ్ళు రావటం, మీరు ఆలోచించకపోయినా ఆలోచనలు వచ్చేసేయటం, పనిలో బిజీగా ఉన్నా సరే వాళ్ళ గురించి ఆలోచనలు రావటం, మీకు బాధ అనిపించడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? ఓకే అండి, మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, లైక్స్ చేస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సన్స్ ఫీలింగ్స్ ఒకేలాగా ఉండదు, అందరికీ సేమ్ లాగా ఉండదు. పర్సనల్ రీడింగ్స్లో వేరేలా రావచ్చు కాబట్టి పర్సన్ గురించే కాదు, కెరీర్ గురించి, జాబ్స్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకా నేను చాలా వీడియోస్ చేశానండి, అవి కూడా చూసి లైక్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను, ఇంకా వీడియోస్ చేయగలుగుతాను.
థ్యాంక్ యూ అండి. బాయ్. వీడియోస్కి లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. బాయ్.